హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గణేష్ చతుర్థి. ఈ రాసుల వారిపై వినాయకుని అనుగ్రహం ఎక్కువ. స్వామి ఆశీస్సులతో అంతా శుభం. ఈ ఏడాది వినాయక చవితికి కొన్ని రాసుల వారిపై విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. ఆ రాసులు ఏవో చూద్దాం. హిందూ సంప్రదాయంలో పండుగలు పర్వదినాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని పెద్ద పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అందులో వినాయక చవితి 2024 ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా వీధుల్లో గణపతి మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో లంబోదరుణ్ణి పూజిస్తారు. జీవితంలో అడ్డంకులను తొలగించి జ్ఞానం శ్రేయస్సును ప్రసాదించమని వినాయకుణ్ణి వేడుకుంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది వినాయక చవితికి కొన్ని రాసుల వారిపై విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. ఆ రాసులేవో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి. ఈ రాశి వారికి వినాయకుడి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి. వినాయక చవితి పండుగ వారు జీవితాల్లో సానుకూల శక్తి శ్రేయస్సు తీసుకొస్తుంది. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వినాయకుని ఆశీస్సులతో అడ్డంకులను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం సంకల్పంతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారు. కొత్త అవకాశాలను అందించుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి వినాయక చవితి వృషభ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారిపై విఘ్నేశ్వరుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటున్నాయి. వినాయక చవితికి గణేశుని పూజిస్తే పనిలో సామర్థ్యం పెరిగి సవాళ్లను అధిగమిస్తారు. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మెరుగుపడుతుంది. ఈ పండుగ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి వాటిని సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్పాదకత పెరిగి లాభాలు పొందుతారు. ఆరోగ్యం శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ పండుగ వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. వృశ్చికం. వినాయక చవితి సందర్భంగా వృశ్చిక రాశి వారిపై గణేశుని అనుగ్రహం ఉంటుంది. ఫలితంగా వారి వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి ఆశీర్వాదాలు వారికి మార్గనిర్దేశకంగా పనిచేస్తాయి. భావోద్వేగ మానసిక అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థికంగా ఊహించని లాభాలు అవకాశాలను అందుకుంటారు. రిలేషన్లలో డీప్ కలెక్షన్స్ అవగాహనను పెంపొందించుకుంటారు. బంధాలను బలోపేతం చేసుకుంటారు. మకరం. క్రమశిక్షణలో మెలిగే మకర రాశి వారికి వినాయక చవితి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. వీరిని గణేశుని ఆశీర్వాదాలు లభిస్తాయి. వ్యక్తిగతంగా వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. కెరీర్ గ్రోత్ కొనసాగించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ పండుగ అద్భుతమైన సమయం. స్వామి ఆశీస్సులతో పని సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం వృద్ధి ఉంటుంది. పర్సనల్ రిలేషన్స్లో సానుకూల మార్పు ఉంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి వినాయక చవితి మకర రాశి వారికి అవసరమైన ప్రేరణ అందిస్తుంది. మీనం. దయాగుణం క్రియేటివిటీకి మారుపేరైన మీనరాశి వారికి ఈ వినాయక చవితి శుభాలను తీసుకొస్తుంది. గణేశుని ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి. పండుగ సందర్భంగా స్వామిని పూజిస్తే వారి సహజ సామర్థ్యాలు మెరుగుపడతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సృజనాత్మక ప్రయత్నాలను కొనసాగించడానికి వినాయకుని ఆశీర్వాదాలకు మార్గనిర్దేశంగా పనిచేస్తాయి. భావోద్వేగంగా సమతుల్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక భావం వృద్ధి చెందుతుంది. అంతర్గతంగా వారి లోతును కనెక్ట్ అవుతారు. వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడడానికి ఊహించని అవకాశాలు ఉంటాయి. ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.